హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి, అదేవిధంగా మన ఇంట్లో లక్ష్మీ కటాక్షంతో ఉండాలి అంటే ఈశాన్యంలో రాగి చెంబుని ఏ విధంగా పెట్టుకోవాలి అన్న దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మనం రాగి చెంబుని అయితే ఈశాన్య వైపు పెట్టుకోవాలంటే ఈ విధంగా రాగి చెంబుని అయితే తీసుకోవాలండి. ఇంకా రాగి చెంబుకి అయితే స్వస్తిక్ బొమ్మ అయితే ఈ విధంగా పసుపుతో కానీ గంధంతో కానీ మనం ఈ విధంగా అయితే స్వస్తిక్ అయితే గీయాలి. తర్వాత కుంకుమతో అయితే అలంకరించాలన్నమాట. ఇక ఈ రాగి చెంబులో ఈశాన్యం వైపు పెట్టుకునేటప్పుడు అయితే వాటిల్లో కొన్ని వస్తువులు అయితే వేయాలండి. అవి ఏంటి అన్నది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ విధంగా స్వస్తిక్ బొమ్మను అయితే మనం కరెక్ట్గా అయితే వేయాలండి. కొంతమంది రాంగ్ కూడా వేస్తున్నారు, అలా అయితే చేయకూడదండి. ఇంకా ఈ విధంగా స్వస్తిక్ అయితే 5 ప్లేసులలో అయితే కుంకుమ బొట్లు అనేది అయితే పెట్టాలి. ఇక మనం రాగి చెంబును పెట్టుకోవాలి అనేసి అనుకున్నప్పుడైతే ఖచ్చితంగా మనం ప్రతిరోజు వాటర్ మార్చేటట్టు అయితే ప్లాన్ చేసుకోవాలండి. ఇంకా మనకి వీలు కుదరదు అనుకుంటే మన పిల్లలతో కానీ ఇంట్లో వాళ్ళతో అయినా మార్పించవచ్చు. లేదు మేము వారానికి ఒకసారి మారుస్తాము అన్న మీ వీలు పట్టు అయితే చూసుకోవచ్చు అనమాట. అంటే మంగళవారం రోజు కాకుండా శుక్రవారం రోజు కాకుండా మామూలు రోజులలో అయితే వాటర్ మారుస్తూ ఉండాలన్నమాట. అంటే సోమవారం సాయంత్రం కానీ లేదంటే గురువారం సాయంత్రం కానీ ఆ విధంగా అయితే మనం వాటర్ అనేది అయితే మారుస్తూ ఉండాలి. ఇంకా మంగళవారం శుక్రవారం అయితే మనం లక్ష్మీదేవి రాక కోసం పెడతాం కాబట్టి ఇంకా లక్ష్మీదేవి వస్తుంది అనేసి అన్నప్పుడు మనం ఆ వాటర్ని అయితే తీయకూడదు కదండి. ఇంకా అందుకోసమని అయితే మనం మంగళవారము శుక్రవారాలలో అయితే వాటర్ని అయితే కదిలించకూడదు అనమాట. ఇంకా ఈ విధంగా స్వస్తిక్ బొమ్మ గీసుకున్న తర్వాత అయితే కుంకుమ బొట్లు అలంకరించిన తర్వాత రాగి చెంబు నిండుగా అయితే వాటర్ అయితే తీసుకోవాలండి. ఇంకా నిండుగా వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ కొంచెం అయితే వేయాలన్నమాట. ఇంకా పసుపు కుంకుమ కూడా శుభానికి చిహ్నం కాబట్టి మనం ఈ విధంగా అయితే వేయాలి. తర్వాత అమ్మవారికి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పచ్చకర్పూరాన్ని కూడా మనం ఇక రాగి చెంబులో అయితే వేయాలండి. పచ్చకర్పూరం అయితే సువాసన భరితంగా ఉంటుంది కదా. ఇంకా అంతే విధంగా అమ్మవారికి అయితే పరిమళ భరితంగా ఉండేటి అయితే సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ప్రీతికరం కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్యాలలో ఒక భాగమైనట్టు పచ్చకర్పూరాన్ని కూడా వేయాలన్నమాట. ఇంకా ఈ విధంగా పచ్చకర్పూరాన్ని మనం బిళ్ళలో అయితే వేయకూడదండి, వేలుతో అంటే నలిపేసి అయితే వేయాలన్నమాట పౌడర్ చేసి. తర్వాత ఇక జవ్వాది పౌడర్ కూడా కొంచెం వేయాలన్నమాట. ఇంకా ఈ విధంగా అమ్మవారికి ఇష్టమైన సుగంధ పరిమళాలు ఇవన్నీ వేసాము అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి. ఇంకా అంతే విధంగా మనం ఇంకా లక్ష్మీ కటాక్షంతో మన ఇల్లు నిండాలన్నా కానీ ఈ విధంగా అయితే రాగి చెంబు అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా రాగి చెంబు పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది, పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఇక మ్యాక్సిమం ఏం చేయాలంటే మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఈ వాటర్ని అయితే చేంజ్ చేయొచ్చండి. ఇంకా మీ వీలుని పట్టు అయితే చూసుకొని ఇంకా దాంట్లో పసుపు కుంకుమ ఇంకా జవ్వాదు పౌడరు పచ్చకర్పూరం వేయాలి. తర్వాత మీ దగ్గర ఉంటే కొంచెం స్ప్రే కూడా చేయొచ్చు అనమాట. ఇంకా స్ప్రే కూడా అంటే కొంచెం సుగంధ భరితంగా ఉండడానికి. తర్వాత ఈ విధంగా అయితే పూలతో అయితే అలంకరణ అయితే చేసుకోవాలండి. ఇంకా మీ దగ్గర పూలు లేవంటే ఒక పువ్వు పెట్టినా సరిపోతుందనమాట. రాగి చెంబు అనేది అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మాత్రమే పెడతాం కాబట్టి ఒక పువ్వు పెట్టిన అయినా సరిపోతుందనమాట. ఇంకా ఈ విధంగా అయితే రాగి చెంబును అయితే అలంకరణ చేసుకోవాలండి. అలంకరణ చేసిన తర్వాత మన ఇంట్లో ఒక పీఠం ఏదన్నా ఉంది అంటే ఈశాన్యం వైపు అయితే పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే నేలపై అయితే కొంచెం పసుపుతో అయితే వాటర్ చల్లి బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే వేయాలండి. బియ్యం పిండితో ముగ్గు వేసి మనం ఆ ముగ్గు మీద కుంకుమ కొంచెం అలంకరణ అయితే చేయాలండి. ముగ్గు మీద అలంకరణ చేసి పసుపు కుంకుమతో ఇక ఈ విధంగా రెడీ చేసుకున్న రాగి చెంబును అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అయితే మనం ఇంకా ఆ ముగ్గు మీద అయితే పెట్టాల్సి ఉంటుందండి. అష్టదళ ముగ్గు అయితే వేయాలన్నమాట. ఆ విధంగా అయితే అమ్మవారికి ఇష్టమైంది అష్టదళ ముగ్గు కాబట్టి మనం అష్టదళ ముగ్గు వేసి అయితే ఈ రాగి చెంబును అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అయితే రాగి చెంబును అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.